ఈ సినిమాని అనుకున్నటువంటి సమ్మర్లోనే రిలీజ్ చేయాలని మేము అనుకున్నటువంటి తరుణంలో మరి అందరూ కూడా మేక్ చేశారు. ఎంత ఎంత క్వాలిటీ ఉందో, ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారో మనకు తెలుస్తుంది. సో చాలా కష్టపడి డే అండ్ నైట్ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చూస్తున్నారు మీరే, ట్రైలర్ చూస్తే ఆ కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ వర్క్ కానీ. వంశీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దానికి గురురాజు గారు తోడయ్యారు. ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. ఇందాక ట్రైలర్స్ బ్యాక్ టు బ్యాక్ చూసానండి, ఏదో భయం పుట్టుకొచ్చింది. ఇది మా స్పెషల్ మూవీ. ఐ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు. చాలా చాలా కష్టపడ్డారు మూవీతో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూడో సినిమాకి సుఖీభావ బ్యానర్లో తీస్తున్న ఈ సినిమాకి ఒక టైటిల్గా కావడం అనేది నిజంగా నా అదృష్టం అండి. అంత మంచి టైటిల్ మాకు దొరికింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సినిమాని అనుకున్నటువంటి సమ్మర్లోనే రిలీజ్ చేయాలని మేము అనుకున్నటువంటి తరుణంలో మరి అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ దానికి వచ్చేసి డైరెక్టర్ గారు అయితే ఇంతకుముందు మొన్న ధనరాజు గారు చెప్పినట్టు 36 గంటలు కష్టపడ్డాడు, అది వాస్తవం. మరి ఆయనతో పాటు టెక్నీషియన్స్ అంతా కూడా కష్టపడ్డారు. సేమ్ అలాగే మాకు డేట్లు కావాలి. మిగతా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అన్ని సినిమాలలో వాళ్ళే యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ డేట్లు బాగా అంటే బిజీ అయినటువంటి సమయంలో మేము డే అండ్ నైట్ కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా అనుకున్నటువంటి సమయంలో రిలీజ్ చేయడానికి పాపం వాళ్ళు డే నైట్ మా సినిమాలో వర్క్ చేయడం జరిగింది. వాళ్ళు డేలో వేరే చోట షూటింగ్ ఉంటే వచ్చి నైట్లో మాకు వర్క్ చేశారు. మరి ఒకవేళ నైట్లో అక్కడ షెడ్యూల్స్ ఉంటే డేలో వచ్చి మాకు వర్క్ చేశారు. ఏదైతే అహర్నిశలు కష్టపడ్డారో అందరు ఆర్టిస్టులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే టెక్నీషియన్స్ అంతా కూడా ఎంతో కష్టపడినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇదే కాకుండా తెర వెనకాల ఉండి వర్క్ చేసినటువంటి ఫైట్ మాస్టర్ కావచ్చు, ఎడిటర్ వస్తే మీరు ఎక్కడ కూడా లేయకుండా అంత భారీగా అంత టెక్నికల్గా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. కామెడీ, హాస్యంతో పాటు అన్ని రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్తో పాటు అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ అన్నీ ఉంటాయి ఈ చిత్రంలో. మరి ఈ చిత్రాన్ని చూసి మీరందరూ ఆదరించి నన్ను ఆశీర్వదించి ఇంకా ఎన్నో చిత్రాలు తీయడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్స్ చూస్తే ఈ సినిమా ఎంత క్వాలిటీతో మేక్ చేశారు, ఎంత ఎంత క్వాలిటీ ఉందో, ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారో మనకు తెలుస్తుంది. సో చాలా కష్టపడి డే అండ్ నైట్ ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ ఏదో ఒక చిన్న సినిమా అనుకున్నది అలా అలా రూపాంతరం చెంది ఒక చాలా పెద్ద సినిమా తయారైంది. ఇప్పుడు ఇది మనం అందరం మనం సుఖంగా ఉండాలనో లేకపోతే మనకు భయం వేస్తే ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం. అలాగే అందరికీ రక్షించే భగవంతుడు ఎవరు? ఆంజనేయ స్వామి. అలాగే వచ్చి మా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, ఆయన మీకు ఆశీస్సులు అందిస్తాడు. అలాగే మా సినిమా ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూసర్, మా సినిమాకి ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూసరు, ఎక్సలెంట్ డైరెక్టరు. ఆయన ఒక ఫస్ట్ ఫిల్మ్తోనే ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఎంత మంచి డైరెక్టర్, రక్షా సినిమాతో. సో రండి, మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. అది కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, అండ్ ఆర్టిస్టులు చాలా మంచి ఆర్టిస్టులు, చాలా మంచి ప్యాడింగ్ ఉంది. వచ్చి రండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, మా సినిమాను సూపర్ హిట్ చేయండి. వంశీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దానికి గురురాజు గారు తోడయ్యారు. ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. సినిమా 100కి 100% సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాతో గురురాజు గారి ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ముందుగా థ్యాంక్స్ అండి. నాకు కూడా అవకాశం ఇచ్చారు మీ సినిమాలో. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చూస్తున్నారు మీరే, ట్రైలర్ చూస్తే ఆ కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ వర్క్ కానీ, ఎడిటింగ్ దుమ్ము రేపారండి ఆయన. అబ్బో ఇరగదీశారు. చాలా బాగుంటుంది సినిమా. మీరు సినిమాకి వచ్చారంటే కంప్లీట్గా ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోతారు. పైసా వసూలు సినిమా ఇది. మీరే చూస్తారు. 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరు పెట్టిన పైసలన్నీ వసూలు అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, సక్సెస్ కావాలని కోరుకుంటాం. నెక్స్ట్ సక్సెస్ మీతో కలుస్తాం.
థ్యాంక్ యూ. విష్ దెమ్ రియల్లీ ఆల్ ద బెస్ట్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చేశాను కాబట్టి. అండ్ ఇందాక ట్రైలర్స్ బ్యాక్ టు బ్యాక్ చూసానండి, ఏదో భయం పుట్టుకొచ్చింది, గుండె దడ కొట్టుకుంటుంది, ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంటుంది కొంచెం. అంటే చాలా వెయిట్ ఉన్న ట్రైలర్స్ అన్నీ వేశారు. రియల్లీ గుడ్, ఎడిటింగ్ ఈజ్ రియల్లీ సూపర్, ఈవెన్ సౌండ్ ఎఫెక్ట్ కానీ ఆసమ్. నేను ఇన్ని ట్రైలర్స్ చూడలేదు, ఒక్క ట్రైలర్ నా చూశాను, బట్ యూనో బ్యాక్ టు బ్యాక్ ఈరోజు చూసినప్పటికీ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు బాహుబలి ఎట్లా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఇది పోయింది, ఇప్పుడు కన్క్లూజన్ వచ్చేసింది కాబట్టి. అండ్ నా ఇప్పుడు రక్షక భటుడు ఏంది, అసలు ఏంది రక్షక భటుడు ఏంటి, ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అందరూ ఇప్పుడు ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా అసలు ఏంటి రక్షక భటుడు, హీరో ఎవరండి, అది సస్పెన్స్ అండి, చెప్పలేమండి అని అన్నాను. సో ఇప్పుడు ఇది 12th రిలీజ్ అవబోతుంది రక్షక భటుడు. అండ్ అది కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు అందరూ ఎవరు హీరో అనేది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ వంశీ ఆకెల్లా గారు. అకేలా అంతా హ్యాండిల్ చేసి హిస్ వర్క్ ఈజ్ రియల్లీ ఆసమ్, డెడికేటెడ్ కంప్లీట్లీ. అసలు ఆయన పొద్దున లొకేషన్కి వస్తే ఈవినింగ్ వరకు ఇంకా అదే మా మూడ్లోనే ఉంటారనమాట. ఇంకా అసలు ఎక్కడ డైవర్ట్ కాకుండా ఓకే నాదే నెక్స్ట్ ఏంటి అంటే అంత డెడికేషన్ చూసాను వంశీ గారికి. ఐ విష్ హిమ్ రియల్లీ ఆల్ ద బెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు గురురాజ్ గారు, హీ ఈజ్ సచ్ ఎ చార్మింగ్ స్వీట్ హార్ట్. అతను అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నేను ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అందరితోని ఎంత మంచిగా ఆర్టిస్టులు అందరితో యూనిట్లో అందరితో వచ్చి కూర్చొని ఏం కావాలి అందరి అవసరాలు ఎక్కడ ఏ లోడ్ లేకుండా యూనో ఫుల్ఫిల్ చేసి, ఇంత మంచి వ్యక్తులు మధ్య ఒక సినిమా రాబోతుందంటే డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రక్షక భటుడు. థ్యాంక్ యూ. ఆగళ్ళ వంశీకృష్ణ దర్శకుడిగా ఆయన ఒక చెప్పినటువంటి సినిమా 100%. ఆయన అద్భుతంగా ప్రతి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అంటే నా నాలెడ్జ్ ప్రకారం నేను షూటింగ్లో ఉండగా నేను చూస్తుండగా ఆయన తీసుకున్న శ్రద్ధ, అలాగే గురురాజు గారు ఇచ్చినటువంటి ఆ ఎంకరేజ్మెంటు, ఆ కమిట్మెంటు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో అన్ని ట్రాక్లు బాగుంటాయి, అట్లా బ్రహ్మాజీ గారి ట్రాక్ ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఒక కీ పాయింట్ ఆంజనేయ స్వామి గురించి చెప్పేసే ఉంటారు, అదొక ఖచ్చితంగా నావల్ పాయింట్. మరి అందరూ ముందు చెప్పుంటే బోర్ కొడుతుంది, చెప్పకపోతే మాత్రం నేను చెబుతున్నాను, చెప్పుండకపోతే. మామూలుగా మన హిందూ మైథలాజికల్గా ఆంజనేయ స్వామి అంటే భూత ప్రేత డాకిని పిశాచాలకి వ్యతిరేకం, దెయ్యాలకి యాంటీ. కానీ మరి అలాంటి ఆంజనేయ స్వామి ఒక దీనికి అండగా ఉండటం అనేది ఒక అద్భుతమైనటువంటి పాయింట్. అది ఎలా ఉంటుందనేది తెర మీద ఇది మా స్పెషల్ మూవీ. ఐ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు, చాలా చాలా కష్టపడ్డారు మూవీతో. అండ్ చాలా సింపుల్గా హ్యూమన్ బీయింగ్, చాలా మంచి హ్యూమన్ బీయింగ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. యముడికి ముగ్గురు తర్వాత ఈ మూవీ చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. సో ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ హిమ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ గారు, చాలా చాలా సపోర్ట్ చేయాలి ఫుల్ మూవీతో. అండ్ చాలా డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్. హీస్ లైక్ ఫేమస్ బిగ్ నేమ్ ఇన్ రియల్ ఎస్టేట్, బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ సో సింపుల్, డౌన్ టు ఎర్త్. అండ్ ఫుల్ షూటింగ్లో చాలా కంఫర్టబుల్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ డిఓపి జోషి గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్ in Rakshaka Bhatru. And I want to thank each and every artist, crew, అందరి చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ 12th of this month. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ వర్డే ఒక ఎనర్జెటిక్, ఫైటింగ్, ఫోర్స్ఫుల్ వర్డ్, అందులోనే ఒక ఎనర్జీ ఉంది. ఇలాంటి వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూడో సినిమాకి సుఖీభావ బ్యానర్లో తీస్తున్న ఈ సినిమాకి ఒక టైటిల్గా కావటం అనేది నిజంగా నా అదృష్టం అండి. అంత మంచి టైటిల్ మాకు దొరికింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక టైటిల్తో పాటు మాకు ఒక లెజెండ్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి దొరికింది. అది ప్రపంచం అంతరికీ ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి. సో ఆయన మా సినిమాకి ఐడెంటిటీ అవటం,
ఒక రకంగా ఈ మాట నేను వాడుతున్నాను, అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ రక్షక భటుడు అన్న సినిమాకి ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్లో ఉన్న ఆంజనేయ స్వామి బ్రాండ్ అంబాసిడర్ అనొచ్చో లేదో పెద్దలు నాకు తెలియదు, తప్పో రేటో, కానీ అలా మన సినిమాకి ఆయన నేనున్నాను అని నిలబడినట్టుగా గత పట్టుకుని ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం అనేది నిజంగా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. సో ఈ సినిమా నా 3వ సినిమా కంప్లీట్ అయింది. రేపు 12వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నేను ఇప్పుడు పర్టికులర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా నిర్మాణం ప్రారంభమైన దగ్గర నుంచి, సినిమా ప్రీ ప్రొడక్షన్కి బిఫోర్ స్టార్టింగ్ దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేసి ఈ సినిమాకి తెర వెనుక ఉన్న ఒక గ్రేట్ పర్సన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాలి. మొట్టమొదట ఎవరో కాదు, టాలీవుడ్ టాప్ మేకర్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్న దగ్గర నుంచి శిరీష్ గారు నన్ను ఎంకరేజ్ చేసి, వంశీ మేము ఉన్నాం నువ్వు కానీ అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి, మోషన్ పోస్టర్ కూడా ఫస్ట్ వచ్చి దిల్ రాజు గారు ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చి మోషన్ పోస్టర్ని రిలీజ్ చేసిన ఆయనకి దిల్ రాజు గారికి శిరీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మెగా మేకర్ ఎంఎస్ రాజు గారు, ఆయన కూడా మొదటి నుంచి త్రూఅవుట్ నన్ను సపోర్ట్ చేస్తూ, నేనంటే ఆయనకి చాలా ఇష్టం అండి. జస్ట్ నిన్న కూడా ఆయన ఫోన్ చేసి నాకు ఆయన స్థాయిలో ఉన్న మనిషికి నాకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన నా మీద ఉన్న ఒక అభిమానం, ఒక అఫెక్షన్తో, ఒక రిలేషన్తో వంశీ ఆల్ ది బెస్ట్ అమ్మా, చాలా మంచి సినిమా, కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ అందించారు. అలానే మోషన్ పోస్టర్ దగ్గర నుంచి టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన సజెషన్స్ మాకు ఉపయోగపడుతూనే వచ్చాయి. సో ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలండి. నెక్స్ట్ ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ నేను లైఫ్ నా కెరియర్ అంతకాలం నేను చెప్పుకోవాల్సిన ఒకే ఒక మాట, ఫస్ట్ నన్ను డైరెక్టర్గా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ ఒక లెజెండ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సో ఆయనకి ప్రతి సందర్భంలోని నేను కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా ఆయన నన్ను రక్ష అనే సినిమాకి డైరెక్టర్ చేసిన రుణం తీర్చుకోగలనేమో అని నేను అనుకుంటున్నాను. అయినా సరిపోదు, బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యాంటాస్టిక్ లెజెండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు. సో ఈ సందర్భంగా ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో నెక్స్ట్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు. ఆయన ఈ మధ్య ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, దానికి ఒక అప్లాజ్ వచ్చింది. అంతకంటే అద్భుతమైన అప్లాజ్ ఈ సినిమాతో వస్తుంది. ప్లస్ ఆయన నా అంత పెద్ద ఒక లెజెండ్ నా భుజం మీద చేసి, వంశీ నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను అన్నారు. ఎందుకంటే ఒక అదృష్టం ఏ డైరెక్టర్కి, ఒక అప్పుడే యంగ్గా డెవలప్ అవుతున్నటువంటి ఏ డైరెక్టర్కి ఉండకపోవచ్చేమో నా ఫీలింగ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే తెర వెనుక చాలా గొప్ప వ్యక్తులు, చాలా అద్భుతమైన వ్యక్తులు ఈ సినిమాని లీడ్ చేశారని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన సినిమాకి సంబంధించిన మన యూనిట్, మన టెక్నీషియన్స్ ఈ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడవలసింది మా ప్రొడ్యూసర్ గురురాజ్ గారు. ఈయన నాకు ఒక 15 సంవత్సరాల నుంచి, ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, 15 సంవత్సరాల నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆ ఫ్రెండ్లీగా ఉంటూ ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన ప్రవర్తమానంగా ఎదిగి ఒక టాప్ పొజిషన్లోకి వచ్చి సుఖీభావ ప్రాపర్టీస్తో ఆయన ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో టాప్ 10లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. అలాంటి ఆయన ఫస్ట్ టైం వచ్చి మనం సినిమా చేద్దామని చెప్పి ఈ సినిమాని తీయటం జరిగింది. అయితే సినిమాని నిర్మించాలని అనుకోవటం అనేది చాలా ఈజీ, కానీ అది నిర్మించడం, లాస్ట్ వరకు నిలబడటం, దాన్ని కరెక్ట్గా పెట్టి కరెక్ట్ టైంకి రిలీజ్ చేయడం, ఇవన్నీ చాలా కష్టమైన విషయాలండి ప్రాక్టికల్గా, అందరికీ తెలిసిందే పెద్దలందరికీ. సో ఈ ఒడిదొడుకులన్నింటినీ తట్టుకొని నిలబడి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వంశీ మనకేం ప్రాబ్లం లేదు, హ్యాపీగా మనం వెళ్ళిపోతున్నాం, హ్యాపీగా మన ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, హ్యాపీగా సెకండ్ షెడ్యూల్ చేయి, ఇంకోటి చేయి, ఇప్పుడు హ్యాపీగా రిలీజ్ చేద్దాం అన్నటువంటి ఒక స్టేజ్కి వరకు ఆయన దీన్ని చాలా బాగా భుజాల మీద వేసుకొని లాక్కొచ్చారు. సో ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. నెక్స్ట్ నా సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, కెమెరామెన్ మల్హర్ భట్ జోషి గారు, ఎడిటర్ అమర్రెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారు, నెక్స్ట్ ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ గారు, నెక్స్ట్ నిర్వహణ శ్రీనివాసరాజు గారు, వీళ్ళందరూ కూడా వెన్నంటి ఉండటం వల్లనే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందండి. నెక్స్ట్ తెర వెనుక ఎవరికి కనిపించకుండా ఉన్న ఇంకొక అదృశ్య హస్తం ఉంది. అది ఎవరంటే ఇంకెవరో కాదు, మనకి అందరికీ సుపరిచితులు సురేష్ కొండేటి గారు. ఆయన డెఫినెట్గా నాకు చాలా ఆప్తులు, అలాగే మన గురురాజ్ గారికి కూడా క్లోజ్ ఫ్రెండ్. సో నేను ఆయన చాలా స్పీడ్ అండి. మనం ఒక మాట మాట్లాడే లోపు ఆయన 10 విషయాలు టేకప్ చేస్తూ ఉంటారు. ఆ స్పీడ్కి మేము తట్టుకోలేకపోతున్నాం.
డెఫినెట్గా మీతో పాటు మేము పరిగెడతాం సార్ ఈ రోజు నుంచి. ఈ సినిమాని ఈ టైంకి ఇలా రిలీజ్ చేయడానికి చేసినటువంటి ప్లానింగ్లో ఆయన చాలా కీలకం. ఇలానే పిఆర్ఓ గారు, పులగం గారు స్టేజ్ మీదకి రానన్నారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన సూపర్ ఏది నెట్లో సంబంధించినటువంటి రివ్యూస్ కానీ ఇవి కానీ అవి కానీ చాలా ఫాస్ట్గా స్పీడ్గా తీసుకెళ్ళి మన సినిమా ఈరోజు పబ్లిక్ అందరికీ తెలిసిందంటే ఓన్లీ పులగం గారు మాత్రమే కారణం. ఆయన కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నా సినిమా ఆర్టిస్టుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలండి. హీరోయిన్ రిచా పని డెఫినెట్గా చాలా సాఫ్ట్గా క్యూట్గా ఉంటూ ఈ సినిమా క్యారెక్టర్కి ఎలా కావాలో అలా ఉండేటువంటి ఒక అమ్మాయి. గ్లామర్ ఉంది, ఫేస్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంది. ఆ అమాయకత్వం, ఆ చిన్న కళ్ళల్లో కొంచెం తడి కనిపిస్తే చాలు మనం జాలి పడేంత ఒక అమాయకత్వం అమ్మాయి ఫేస్లో ఉంది. అలానే అలా ఒక ప్రొఫైల్లో నిలబడితే ఒక మనిషి కొరియలా కనిపించేటువంటి ఒక అద్భుత స్టన్నింగ్ బ్యూటీ ఉంది ఆ అమ్మాయిలో. ఈ రెండు ఈ క్యారెక్టర్కి యాప్ట్ అనమాట. అందుకని 100% ఈ క్యారెక్టర్ సరిపోయిన అమ్మాయి అని చెప్పి అమ్మాయిని తీసుకున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆ అమ్మాయికి ఈ సినిమాకి ఇచ్చింది. డెఫినెట్గా ఇది ఒక రక్షక భటుడు ఆ అమ్మాయికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ బ్రహ్మానందం గారు ఆల్రెడీ చెప్పాను, ఆయన ఒక మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్ సినిమాలో చేశారు. ఆల్రెడీ ట్రైలర్స్లో మీరు చూశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా సూపర్. నెక్స్ట్ ఆయన గురించి, బ్రహ్మానందం గారి గురించి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అర్హత అయితే నాకు లేదు, సో క్షమించాలి. నెక్స్ట్ మన బాహుబలి ప్రభాకర్ గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, అదుర్స్ రఘు కానీ, సుప్రీత్ రెడ్డి గారు, కాటరాజు గారు కానీ, ఇలా నెక్స్ట్ సత్యన్న గారు, రామ్ జగన్ గారు, జ్యోతి గారు, కృష్ణేశ్వరరావు గారు, మధు గారు, ఇంకా ఆల్మోస్ట్ సినిమాలోన పేరు మర్చిపోతే క్షమించాలండి. అందరూ కూడా ఎవరు అదుర్స్ రఘు, వీళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్ల కోసమే వాళ్ళు ఉన్నారేమో అనిపించేంత, ఈ వర్డ్ యూజ్ చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి కానీ యూజ్ చేస్తున్నాను. అంత ప్రామినెంట్గా వీళ్ళు ఈ సినిమా క్యారెక్టర్లో ఒదిగిపోయారండి. డెఫినెట్గా వీళ్ళల్లో ఎవరికి తెలియని ఫేస్ ఉన్న వాళ్ళకైతే బ్రేక్ వస్తుంది, తెలిసిన వాళ్ళకి ఇంకా గొప్ప అప్లాస్ వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ అండి. సో ఇలా ఈ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీళ్ళ తర్వాత నెక్స్ట్ లెవెల్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమాని రాత్రి పగలు కష్టపడి నాతో పాటు నేను 24 గంటలు పనిచేస్తే ఇంకో గంట కూడా పనిచేద్దామని నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్పెక్ట్స్కి మేము ఉపయోగించుకోకుండా జస్ట్ మన ఆనందం కోసం చూస్తే ఒక థ్రిల్ అనిపించేలా సినిమాలో చూపిద్దాం అన్న ఫీలింగ్తో మేము దాన్ని దాచి ఉంచాం సార్. అందుకంటే అది నిజంగా థ్రిల్లింగ్ విషయం కానీ అద్భుతం అయితే కాదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు చూసిన వెంటనే. నెక్స్ట్ ఇంటర్వెల్లో రివీల్ అయ్యేటువంటి ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, అది కూడా మేము దాచి ఉంచాం. ఎందుకు దాచి ఉంచామంటే జస్ట్ సినిమా చూసేటప్పుడు మనకు ఆ ఆనందం, ఆ థ్రిల్ క్రియేట్ అవడం కోసం అని చెప్పి. సో ఈ రెండు విషయాల్ని మేము దాచి ఉంచాం సార్. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఒక సినిమాలో హీరో ఎవరో తెలియకుండా, దానికి సంబంధించిన ఏ విషయాలు బయటికి రాకుండా ఓన్లీ ఒక పోస్టర్, ఒక డిజైన్తో దాని మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవ్వడం అనేది నిజంగా ఒక అదృష్టం అని చెప్పాలి. ఆ విషయానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలా ఇన్ని రకాల క్యూరియాసిటీస్ని క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ రక్షక భటుడు అనే సినిమా 5 days to go, 5 days to రిలీజ్, శుక్రవారం రిలీజ్ కాబోతుంది May 12th. సో నా 3వ సినిమా, నా లక్కీ నెంబర్ కూడా 3 అండి. సో ఈ సందర్భంగా ఈ సినిమాని రక్షా జక్కన్న కంటే పై స్థాయిలో పెడతారని ప్రేక్షకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. Hi, I'm Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube, India Glitz channel, and please subscribe to IG Telugu.